तरीन और बर वक्त उर्दू खबरों के लिए हमारे चैनल को लाइक करें, शेयर करें और ज़रूर सब्सक्राइब करें। मटीन और फरंडस चैरिटेबल ट्रस्ट सर्विस करीम नगर के मुब्र ऑफ लेजिस्लेटिव असेंबली गेंगुल कमलाकर मटीन जो अपनी सालगिरह के मौका पर फराखदिली रहे हैं। 400 गरीब तलबा को स्कूल बैग, नोटबुक और कलम की तकसीम। करीम नगर के मुब्र ऑफ लेजिस्लेटिव असेंबली गंगुल कमलाकर ने कहा कि मटीन और फरंडस चैरिटेबल ट्रस्ट की खिदमत, जो अक्सर शहर के किसी न किसी मौका पर खिदमत अंजाम दे रहे हैं, को कम्युनिटी की खिदमत के तौर पर पेश किया जा रहा है। इतवार के रोज़ मटीन की सालगिरह के मौका पर 400 गरीब तलबा के लिए स्कूल बैग, नोटबुक, कलम की तकसीम में इतवार के रोज़ मटीन और फरंडस चैरिटेबल ट्रस्ट के सेक्रेटरी मटीन और फरंडस चैरिटेबल ट्रस्ट के सेक्रेटरी मटीन ने 400 गरीब तलबा के लिए स्कूल बैग, नोटबुक, कलम की तकसीम में शिरकत की। शहर के 46वें डिवीज़न से ताल्लुक़ रखने वाले एक समाजी कारकुन मां मटीन ने अपनी सालगिरह की सखावत को मुबारकबाद पेश की। तालीमी साल के आगाज़ के पेश नज़र ये गरीब तलबा को लिबरल तकसीम और गरीब तलबा को पेंसिल्स, नोटबुक और स्कूल बैग तकसीम करने का मामला है। कोविड-19 में 615 ख़ानदानों को याद दिलाया गया कि इन्हें हर माह मुनासिब राशन सामान मुहैया किया गया था। कोविड में मुतवफ़्फ़ी की आखिरी रसूमात भी की। यतीम लाशों के लिए जनाजे की जनाजा हर हफ्ते 250 अफराद के लिए फूड फॉर हनगर प्रोग्राम के ज़रिए सराहा जाता है। गोल्डन लायंस क्लब ने मास्टर ऑफ आर्ट्स के दौरान एक सरकारी अस्पताल में 3500 लीटर साफ पानी का निज़ाम अतिया किया है। बाकायदगी से खून के अतिया कैंप, अमवात से लड़ने वाले मरीजों के लिए मुफ्त एम्बुलेंस सर्विस भी फराहम की गई है। ఒకటి కాంగ్రెస్ పోస్టర్ కనబడుతుంది, ఒకటి టీఆర్ఎస్ కనబడుతుంది, వేదిక మీద మా వదిన వాళ్ళు బీజేపీ ఉన్నారు. అంటే ఇక్కడ మా నూడ బీజేపీ ఉన్నారు. అంటే మతీన్ బాయికి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు అని ఆ భావనతోటి వల్ల అన్ని పార్టీల వారు వచ్చింది. అందరికీ నోళ్ళల్లో నాలుగుగా ఉన్నాడు కాబట్టి నిన్న రాత్రి లేట్ నైట్ నేను అమెరికా నుంచి వచ్చినా, పొద్దున్నే రావాలనుకున్నా, రావడం జరిగింది. మతీన్ బాయ్ కూడా నాకు దగ్గర 20 సంవత్సరాలకు పరిచయం, చాలామంది నాకు పరిచయమే. కానీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తుంది కాబట్టి తప్పక మతీన్ బాయ్ దగ్గర రావాలి. ఈరోజు అతని జన్మదినం, వాడు ఆ జన్మదినాన్ని కూడా నేను శుభాకాంక్షలు తెలియాలని చెప్పేసి ఈరోజు వారికి మతీన్ బాయ్కి జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ, నిన్ను ఆ అల్లమ్య కూడా అలా దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం, పేదలకు చెందిన కార్యక్రమం, పనులు అందరూ కూడా మెచ్చే కార్యక్రమం తీసుకుంటుంది కాబట్టి చాలా అభినందనీయం. చాలామంది అంటారు ఎంత పదవి ఉంటే అప్పుడు మొత్తం సంపాదించుకోవాలి, ఎనికేసుకోవాలి. నిన్ననే ఒక ప్లేన్ క్రాష్ అయింది, అందులో 1000 కోట్ల అవసరంలో నిమిషం చనిపోయారు. అంటే డబ్బు శాశ్వతం కాదు, మనసు ఉన్న సేవ చేసింది శాశ్వతంగా భావిస్తాం. కాబట్టి ఈరోజు మా మతీన్ బాయ్ గొప్ప కార్యక్రమం, హిందువులకు కానీ ముస్లింలకు కానీ అందరికి సంబంధించిన కార్యక్రమం చేస్తుంది కాబట్టి మేము మనస్ఫూర్తిగా అభినందన చేయిస్తున్నాం మేమందరూ కూడా. సో రేపు రాబోయే కాలంలో కూడా ఒక పదవితోటి మంచి ఒక పదవి నుండి ఇంకా ప్రజలకు సేవ చేస్తే బాగుంటుంది. వాటి అందరు ఆశీర్వాదించుకోవాలని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. ఇలా చాలామంది కూడా నా మిత్రులు ఉన్నారు, వారు పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా వచ్చి వాళ్ళ మతీన్ బాయ్కి వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారంటే అతని ఒక గొప్పతనానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నది. సో అందుకే మరొక్కసారి మీరు చేసే గొప్ప కార్యక్రమంలో మేము పాల్గొంచుకుంటాం. రేపు రాబోయే కాలంలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. कल्चर इज डिफरेंट, या हिंदू मुसलमान मिलजुल के रहता है, या हैदराबाद में देखो, भैंसा में देखो, वैसा यहाँ नहीं रहता. या हिंदू या मुसलमान मिलके कोई भी हो फेस्टिवल्स को मनाते. अगर हमारा दशहरा आने दो, गणेश निमज्जन होने दो, मुसलमान भी आगे बढ़ के उसमें सेवा कर देते. और रमजान में भी मुसलमान के साथ हमारे हिंदुओं भी काम करते.
ये करीमनगर शहर ऐसी शहर है यहाँ हिंदू मुसलमान सिख ईसाई मिलजुल कर रहता है। इंशाल्लाह हम आगे भी ऐसे ही रहना है, ऐसे जीना है। जहाँ हिंदू मुसलमान मिलजुल कर रहता है, यहाँ शांति बढ़ाते, तरक्की आगे बढ़ते। वो కరీంనగర్ पे तरक्की ऐसी हुआ कि మిల్జుల్కి చేయాలి। ఒక్కసారి చూడండి కరీంనగర్ నగరం ఎట్లా ఉంది, ఇలా గొప్పగా మారిపోయింది। ఒకటా రెండా మూడా 1150 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ అద్భుతంగా ఇక్కడ వచ్చిన సిమెంట్ తీసుకుంది। ఈ డెవలప్మెంట్ ఇప్పుడు కాదు కూడా। సో అందుకే రేపు రాబోయే కాలంలో మనందరం కలుద్దాం। పుట్టుకతోటి మన మతాల మధ్య విడిపోలేదు మనం, కాబట్టి అందరం కలిసి ఈ నగర అభివృద్ధి కోసం మనం అందరం మతాలకు అతీతంగా కలిసి ఉండాలని చెప్పి పంచుకుంటుకు। అందుకు ఈరోజు మా యొక్క మతీన్ భాయ్ నిన్ను నూరేళ్ళు బతకాలి, తను ఏం సంపాదించినో తెలియదు కానీ సంపాదించడంలో ఎక్కువ శాతం ప్రజలకే పనిచేస్తుండు। అందులో పేద విద్యార్థుల కోసం ఈరోజు వాళ్ళు 350 రూపాయలు పెట్టుకొని ఈరోజు కొనే స్తోమత ఉండదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో। వారికి ఒక బ్యాగుతో పాటు వారికి పుస్తకాలతో పాటు ఉండబోతున్న పెన్సిల్ అని ఇస్తున్నారంటే జనరల్గా ఆ పేద విద్యార్థులకు చాలా సంతోషం కలుగుతుంది। కాబట్టి మరొక్కసారి మా మతీన్ భాయ్కి మనస్ఫూర్తిగా విష్ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్। థ్యాంక్ యూ వెరీ मच। जय तेलंगाना। दुआ देंगे तो आगे ऐसे इस तरीके से हम लोग और ज्यादा काम करने की कोशिश करेंगे। तो आज इस मौके पे जितने लोग यहाँ पर मौजूद हैं इनका सबका दिल से शुक्रिया अदा करता हूँ। खासकर एमएलए साहब जो 2 दिन पहले ही अमेरिका से आए, आज ही करीमनगर को आए और हम बोलते बेचारे उन्होंने वक्त निकाल के हमारे लिए आए, इनका बहुत बहुत दिल से शुक्र अदा है। और ये इवेंट को इसको अरेंज करने में नगुनूरी वेणु और हरि कुमार गौड़ साहब, हमारे वेंकटेश विजय, मेरे साथ में जितने भी लोग हैं, वेणु विराट, ये सब लोग मिलके इसको 3-4 दिन से करते करते आज यहाँ तक हम लोग पहुंचे हैं। इनका भी बहुत दिल से शुक्रिया अदा करता हूँ। मेरे दोस्त लोग जितने भी यहाँ पे सामने ठहरे हैं, जो भी मेरे साथ में जॉइन होते हैं, मतीन एंड फ्रेंड्स चैरिटेबल ट्रस्ट, शास्त्री और विघ्नेश्वरा कमेटी के लोग, ये सब लोग मेरे साथ में हर प्रोग्राम में जमा होते हैं। हम लोग यहाँ पर इफ्तार बिंदु और अयप्पा के भोजनम, स्वामी और रामनवमी, गणेश और जो है ना अपने अम्मागारू फंक्शन, जितने भी प्रोग्राम्स होते हैं हम लोग साथ में मिलके करते हैं। ये एक यूनिटी है हमारी और ये मिसाल हम सारे हिंदुस्तान को दे सकते हैं कि यहाँ पे हम लोग सब मिलके जुल के रहते हैं। बहुत खुशी होती है मुझे यहाँ पर जो भी प्रोग्राम होते हैं। ये प्रोग्राम कहीं कन्वेंशन हॉल में भी कर सकते थे, कोई फंक्शन हॉल में भी कर सकते थे, लेकिन यहाँ हम अपने लोगों में अपने साथ में करने में इसका मजा ही कुछ और है। इस जगह पे हमारे एमएलए साहब आए, इनके भी बहुत बहुत शुक्र अदा करता हूँ। और ये बोलने के लिए बहुत है, लेकिन साफ बैठे हुए लोग सबको मौका देना चाहिए। बहुत बहुत शुक्रिया आप लोग आए। 5 मिनट में डिस्ट्रीब्यूशन का काम भी हम लोग शुरू करेंगे।